ఇప్పుడు నేను బైసెప్ అనే వర్కౌట్ నేను మీకు చూపిస్తాను. సో ఎలా ఎలా చేయాలో ప్రతి ఒక్క వేరియేషన్ మీకు నేను చూపిస్తాను. సో తప్పకుండా ఫుల్ వీడియో చూడండి, చాలా బాగుంటుంది. మనం బైసెప్స్ చేసేటప్పుడు మన హ్యాండ్ మూమెంట్ ఎలా ఉండాలో కూడా చూపిస్తాను. మన రిస్ట్ పొజిషన్, మన ఎల్బో పొజిషన్, మన మూమెంట్ ఎలా చేయాలో అది కూడా అంతా చూపిస్తాను. డెఫినెట్లీ వీడియో మొత్తం చూడండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఈరోజు వర్కౌట్లోకి వెళ్ళిపోదాం. బైసెప్ వర్కౌట్ ఇప్పుడు సింపుల్గా ఒక ట్రిక్ చెప్తాను మీకు. బైసెప్ వర్కౌట్ ఎలా చేయాలో. ఇప్పుడు నా పొజిషన్ హ్యాండ్ ఎల్ షేప్లో ఉంది కదా. సో నా రిస్ట్ పొజిషన్ చూడండి, లైక్ ఇలా లేదు, ఇలా లేదు, ఇలా ఉంది. సో మనం ఇలా చేసేటప్పుడు ఇట్లా పెట్టకూడదు, లైక్ ఇలా కూడా పెట్టకూడదు. ఒకటే పొజిషన్, ఏదైనా ఒకటే పొజిషన్. ఇలానే పెట్టండి, ఇలానే పెట్టండి. నేను చేసే వర్కౌట్స్ అయితే ఇలా ఉంటాయి. ఇలా ఇలా మాత్రం పెట్టాను, సేమ్ ఇలా పెడతాను. ఇలా పెట్టేసి లైక్ నా ఎల్బో చూడండి, లైక్ ఎల్ షేప్లో ఉంది కదా, ఇట్లా కిందికి స్లో అండ్ స్టడీగా సేమ్ ఒకటే పొజిషన్లో ఉంది. ఓన్లీ బైసెప్ పైన మనకి ప్రెజర్ అనేది పడుతుంది అనమాట. సో ఇప్పుడు మనం డంబుల్స్ తీసుకునేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్, చూస్తున్నారు కదా, అర్థమవుతుందా? సేమ్ అంతే. ఈచ్ సైడ్ మీరు ఇలాగే చేయాలి. ఈ వేరియేషన్ చేయడం వల్ల మనకి మన లాంగ్ హెడ్ బాగా మనకి మంచిగా గ్రో అనేది అవుతుంది అనమాట. ఇలా చాలా వేరియేషన్స్ ఉన్నాయి మన బైసెప్స్లో. నేను ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ మీకు ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా అనమాట. నెక్స్ట్ ఇంకో వేరియేషన్ చూపిస్తాను. స్టేడియం సెకండ్ వేరియేషన్ అనమాట, లైక్ హ్యామర్ కర్ల్స్ అంటే లైక్ వర్టికల్గా మనం బైసెప్స్ అనేది హోల్డ్ చేసి సేమ్ యాజ్ ఫస్ట్ వేరియేషన్ ఎలా చేసామో సో యాజ్ ఇట్ ఈస్ అలానే ఇలా అప్లిఫ్ట్ చేయాలి. స్లో డౌన్గా అప్లిఫ్ట్ చేస్తూ మనం మైండ్ కనెక్షన్స్తో చేయడం వల్ల చాలా బెనిఫిట్ మన మజిల్ గ్రో అవుతుంది. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి. లైక్ హోల్డింగ్ అనేది ఇలా పెడతాను నేను, లైక్ తమ్ము కూడా ఇన్ చేయను, అవుట్లోనే ఉంటుంది. సో ఇట్లా చూడండి, మీరు సైడ్ నుంచి చూపిస్తాను, మళ్ళీ స్ట్రైట్ నుంచి కూడా చూపిస్తాను. ఇలా మీరు స్ట్రైట్ బ్యాక్ స్ట్రైట్ పెట్టి లైక్ ఇలా చూస్తున్నారు కదా. నా ఎల్బో పొజిషన్ నాట్ మూవ్, కొంచెం కూడా మూవ్ అవ్వకుండా ఉంది. మీరు బిగినర్స్ కాబట్టి ఫస్ట్లీ మీరు లో వెయిట్ చేసుకొని చేయడం వల్ల చాలా ఇలాంటి మీకు ఫామ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా చేయాలి. చూడండి, స్ట్రైట్ నుంచి చూడండి. మీ పొజిషన్ ఒకటే ఉన్నది, మైండ్ మజిల్ కనెక్షన్ అంటే సింపుల్ అదనమాట. ఇలా చేయాలి. ఇలా చేస్తే మీరు వీక్లీ 2 times చేయండి. ఒక మీరు సెట్స్ అని చేస్తారంటే 12 to 15 బిట్వీన్ సెట్స్ ఎన్నైనా చేయండి. సెట్స్ మినిమం అంటే 3 వేరియేషన్స్, 3 sets ఆఫ్ చేయండి చాలు. ఇది వన్ ఆఫ్ ది వేరియేషన్. ఇంకో వేరియేషన్ చూపిస్తాను చూడండి. నెక్స్ట్ ఇంకో వేరియేషన్ మనం సింగిల్ డంబెల్తో తీసుకొని ఇలా చేయాలన్నమాట. నేను జస్ట్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను, మీకు అర్థమవుతుంది. నా పొజిషన్ చూడండి, నా ఎల్బో పొజిషన్ కొంచెం ఫ్రంట్కి వచ్చింది. లైక్ వెనకాల ఉంటే మనం పెద్ద ఫ్లిప్ ఎక్కువ చేయలేం, అంటే కొంచెం మనకి ప్రెజర్ అనేది సరిగ్గా పడదు. మనకి ఇక్కడ షోల్డర్ పెయిన్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఇది ఇలా చేయడం వల్ల ఓవరాల్గా మన లాంగ్ హెడ్ మజిల్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, లాంగ్ హెడ్ మజిల్. సో అందుకే ఇలాంటి పొజిషన్ నేను చెప్తాను. సో చూడండి, బాగుంటుంది. ఒక డంబెల్ తీసుకోండి, ఇలా హోల్డ్ చేయండి. ఇలా హోల్డ్ చేసి లైక్ ఇలా స్లో అండ్ స్టడీగా ఈచ్ సైడ్ మీకు ప్రెజర్ ఫీల్ అవుతూ మైండ్ కనెక్షన్తో చేస్తే ది బెస్ట్ వేరియేషన్ అనమాట. మనకి మజిల్ అనేది ది ఫాస్టర్ గ్రోత్ ఉంటుంది. ఇంకా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. నేను హోంవర్క్లో ఏది ఈజీగా ఉంటుందో అది మీకు చెప్తున్నాను. ఫర్దర్గా ఇంకా ఏమైనా ఛాన్స్ ఉంటే డెఫినెట్లీ నేను ఇంక్లూడ్ చేస్తాను వీడియోస్లో, వచ్చే వీడియోస్లో. మీరు నాకు సపోర్ట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇలా చేయాలన్నమాట, స్లో అండ్ స్టడీగా. లోవర్ వెయిట్ వేయండి ఫస్ట్. ఇంకా మీరు వీక్లీ ఓవర్లోడ్ ప్రోగ్రెస్ చేయండి. అంటే ఈ వీక్ మీరు 2 kgs లిఫ్ట్ చేసామన్నారు, ఇన్ కేస్ 2 side. నెక్స్ట్ వీక్ 4 kgs అలా చేయండి, సరిపోతుంది. మీకే ఒక చేంజెస్ బాగా ఈజీగా కనపడతాయి. ఇది ఒక వేరియేషన్ అన్నమాట.
అనదర్ వేరియేషన్ గైస్, ఇది నేను ఫస్ట్లో హ్యామర్ కర్స్ ఇలా చూపించాను కదా, సేమ్ యాజ్ ఇట్ మనం పొజిషన్ అనేది మన డంబిల్స్ వర్టికల్ నుంచి హారిజాంటల్ చూపిస్తుంది కావాలి, హారిజాంటల్. సో సేమ్ యాజ్ ఇట్ పొజిషన్ మనం ఇలా చేయాలి. పై వరకు చేయకుండా మీరు ఫస్ట్ కొంచెమే చేయండి. లైక్ ఎలా అంటే ఇటు వరకు మిడిల్ వరకు ఒక 10 reps చేయండి. మిడిల్ వరకు ఇట్లా 10 reps చేయడం వల్ల ఆ స్టాప్ చేసి మిడిల్ నుంచి పై వరకు మళ్ళీ మిడిల్ వరకు స్టాప్ చేయండి. అప్పుడు మీ మజిల్ అనేది సూపర్ గ్రోత్ ఉంటుంది. అంతే, ఇది సెకండ్ పొజిషన్. ఇంకా ఓవరాల్గా మొత్తం పైకి పెట్టేసి కింది వరకు ఇది థర్డ్. ఇలా అన్నమాట, ఇలా చేయండి. మంచి గ్రోత్ వస్తుంది మన బైసెప్స్లో, అండ్ మన ఆర్మ్స్ కూడా మంచిగా స్ట్రాంగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇలా అన్నమాట. అర్థమైందా? అర్థమైందనుకుంటా. ఇంకా మంచి మంచి వేరియేషన్స్ నేను ఫర్దర్గా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. నా ఎయిమ్ ఏంటంటే నా వీడియోస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంచిగా గ్రోత్ అవుతుంది. నాకు చాలా హెల్ప్ఫుల్ కూడా నాకు ఫర్దర్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్.